చంద్రబాబు పాలనలో కాపు కులాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి ఆరోపించారు. గతంలో తనను అవమానించారని తెలిపారు. ఇప్పుడు అంబటి రాంబాబు కుటుంబాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్తో ప్రేమతో కాపులు కూటమికి మద్దతిచ్చారని స్పష్టం చేశారు. చంద్రబాబుపై కోపమున్న మద్దతిచ్చారన్నారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. కాపులను వేరే రాష్ట్రానికి పంపించండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబుకు ముద్రగడ లేఖ రాశారు. ఏపీలో ఎమర్జెన్సీ పెట్టాలని ప్రధాని కోరాలని చంద్రబాబుకు సూచించారు. ఎమర్జెన్సీ పెడితే ప్రతిపక్షాన్ని 5 ఏళ్ల పాటు జైల్లో పెట్టడానికి ఉపయోగపడుతుందని మాజీ మంత్రులు విడుదల రజని, అంబటి రాంబాబు, జోగి రమేష్ ను ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. తిరుపతి లడ్డు నెయ్యిలో కల్తీ జరగలేదని సిట్ రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు. దీంతో చంద్రబాబు చెప్పింది అబద్ధమని తేలిపోయిందన్నారు. లడ్డు విషయంలో ఆడిన అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం నానా పాటలు పడుతుందని ముద్రగడ లేఖలో విమర్శించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ కి వైసీపీ పిఎస్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం వారైతే ఘాటైన లేఖ రాసినట్టుగా మనం తెలుస్తుంది. అయితే ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఈ మధ్య కాలంలో రాక్షస పాలన అందుతుంది, అలాగే ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారంటూ వారు ఈ రోజు లేఖలు అయితే పేర్కొన్న పరిస్థితి. అయితే రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలన చూస్తుంటే ప్రధాని కోరి ఏపీ ఎమర్జెన్సీ పెట్టించమని చంద్రబాబుని ముద్రగడ సూచించారు తెలుస్తుంది. అయితే మరోపక్క ఎమర్జెన్సీ పెడితే ఏవైతే ప్రతిపక్షాన్ని 5 ఏళ్ల పాటు జైల్లో పెట్టడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఏదో చేశారు. అయితే మేము ప్రధానంగా చూసుకుంటే మాజీ మంత్రులు ఎవరైతే విడుదల రజని, అంబటి రాంబాబు, జోగి రమేష్లతో ఘోరంగా అవమానించడం అలాగే న్యాయం కాదని ముద్రగడ పద్మనాభం అయితే ముఖ్యంగా లేఖలో పేర్కొన్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఏవైతే గత ప్రభుత్వంలో మీరు తిరుపతికి సంబంధించి కల్తీ నెయ్యి వాడారు అని చెప్పి మీరు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఏవైతే తిరుపతి లడ్డీ నెయ్యితో కల్తీ జరగలేదని చెప్పి సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి చంద్రబాబు ఇప్పటికైనా ప్రజలకు చెప్పే విధంగా కూడా చెప్తే ప్రజలు దీన్ని చూస్తారని చెప్పి, లేదంటే మీపై కూడా విమర్శలు వెలువడతాయని చెప్పి పక్క ముద్రగడ పద్మనాభం అయితే లేఖలో పేర్కొన్న పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే లడ్డు విషయంలో కూడా ఆడిన అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం నానా పాటలు పడుతున్నారని చెప్పి, నా చిన్నప్పుడు చూసుకుంటే మా నాన్నగారు చెప్పేవారు, ఒక్క అబద్ధం చెప్తే దాన్ని కప్పుపూర్చుకోవడానికి 100 అబద్ధాలు ఆడాలి. అలాగే మీరు ఏవైతే తిరుపతి లడ్డూకి సంబంధించి మీరు ఆడిన అబద్ధానికి, ఒక్క అబద్ధానికి 100 అబద్ధాలు ఆడాలి. ఇప్పటికైనా ప్రజలకి మీరు ఆడిన అబద్ధాన్ని ప్రజలు తెలియజేయండి అని చెప్పి ఈ లేఖలో పేర్కొన్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ప్రేమతోనే కాపులు ఓటేశారని, అలాగే మద్దతు ఇచ్చారని చెప్పి, చంద్రబాబుపై కోపం ఉన్నప్పటికీ మద్దతు తెలిపారని చెప్పి లేఖలో పేర్కొన్న పరిస్థితి చెప్పొచ్చు. అయితే గతంలో కాపులకు బీసీ రిజర్వేషన్ ఇస్తారని చెప్పి మోసం చేశారని చెప్పి ముద్రగడ పద్మనాభం అయితే మరోసారి గుర్తు చేసిన పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే దయచేసి కాపు కులాన్ని రాష్ట్రం నుండి కట్టుబట్టలతో వేరే రాష్ట్రాలకు పంపించే కార్యక్రమం చేయండి. అటు ఘాటు వ్యాఖ్యలతో కూడా ఈ లేఖలో అయితే పేర్కొన్న పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే మీరు తప్పుడు ఆరోపణలు చేసి తిరుమల లడ్డూపై, సిబిఐ మీద తప్పు అన్నట్లు తీర్పునిచ్చింది. దీనిపై కూడా ప్రజలు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. మీరు ఆడిన అబద్ధాన్ని ఖచ్చితంగా ప్రజలు తెలియాల్సిన అవసరం ఇప్పటికైనా ఉందని చెప్పి ముద్రగడ పద్మనాభం అయితే ఈ లేఖలో అయితే ఘాటైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితిగా చెప్పొచ్చు. గతంలో మా కుటుంబం పైన కూడా ఇప్పుడేమో మిగిలిన వారి పైన కూడా కేసులు పెడుతున్నారు, జైల్లో పంపిస్తున్నారు. కాపులంటే అంత కక్ష ఎందుకు? అంటే కాపులపై ఖచ్చితంగా మీరు ఓట్లుగా వాడుకుంటున్నారు తప్ప ప్రజా అభివృద్ధిలో అయితే ఎక్కడా వినియోగించట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ పై అయితే నమ్మకంతో, పవన్ కళ్యాణ్ పై ప్రేమతో ఓట్లేశారు కాపుల్ని. మీరు కాపులకి అన్యాయం చేస్తారని చెప్పి లేఖలో పేర్కొన్న పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికైనా ఎవరైతే చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి వారిగా ఉన్న ఇద్దరు కూడా ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేయండి, అబద్ధ పాలన మానండి, న్యాయమైన పాలన చేయండి అని చెప్పి ఈ రోజు ఎవరైతే వైసీపీ సభ్యులు ముద్రగడ పద్మనాభం అయితే ఈ రోజు లేఖలో అయితే ఘాటైన వ్యాఖ్యలతో పేర్కొనని చెప్పి చెప్పవచ్చు. వరలక్ష్మి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.